హాయ్, వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇషేదేనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయ మదిలో వంటి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ఎంఫోరియం. సంబీత్ ఆచార్య, జో శర్మ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని మ్యూజిక్ పై స్పెషల్ వీడియో చేశారు మోహన్ వడ్లపట్ల. వసంత్ ఇసైపెట్టై అందించిన ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుందని ప్రశంసలు కురిపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నారు. ఇలాంటి ట్యూన్స్ ఇప్పటి వరకు చూసి ఉండరని చెప్పారు. Isaipettay is a wonderful upcoming music director. He has done a fantastic job with our M4M movie. When it comes to background score, it's extraordinary. Exuberant background score he has provided. And also, he has given a very variety tunes, which recent past you will never see like these kind of songs in our entire film industry. So, I wish him all the best. And also, I want to tell something that his background score, once it comes out, he will be very, very busy. I don't think even he will be available for me also. He is one of the great contributors for our M4M movie. As a music director for Isaipettay is a debut for Telugu industry, and also it's a pan-India movie. I am doing this movie in 5 languages: Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam. நண்பர்கள் அனைவருக்கும் வணக்கம். நான் வசந்த் இசைப்பேட்டை. ஆக்சுவலாக M4M மூவி ஃபார் படத்தோட மியூசிக் கம்போசர். ஆக்சுவலாக இந்த மாதிரி ஒரு பெரிய சான்ஸ் கொடுத்ததுக்கு வந்து நான் என்னோட டைரக்டர் ப்ரொடியூசர் மோகன் வட்லபட்ல சார் ரொம்ப தேங்க் பண்ணிக்கிறேன். ஆக்சுவலாக ரொம்ப இண்டிபெண்ட்டாக ஃப்ரீயாக விட்டாங்க என்ன. ரொம்ப ஃப்ரீ என்னோட ப்ராஜெக்ட் மாதிரி நான் ரொம்ப ஹாப்பியாக ஒர்க் பண்ணேன். ஸோ தொடர்ந்து நிறைய ஒர்க் பண்ணோம் சார் கூட. தேங்க்யூ ஸோ மச். M4M. వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రలో నటించిన సినిమా రేవు. ఈ చిత్రాన్ని నిర్మాత డాక్టర్ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్విజన్గా జర్నలిస్టు ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరించారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 23న రిలీజ్ థియేటర్లలో సందడి చేస్తోంది. కాగా మూవీ మేకర్స్ సినీ సెలబ్రిటీస్ కోసం ప్రత్యేక ప్రీమియర్ షో వేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సినిమా సూపర్ అమ్మ, తిరగలేదు. అసలు ఏ స్టారు లేకుండా, ఎవ్వరు తెలిసిన మొహం లేకుండా రియల్లీ డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ ఇండస్ట్రీకి దొరికాడు. బ్యూటిఫుల్ సినిమా నిజంగా. రేవు సూపర్. ప్రతి సన్నివేశం బాగుంది. మేళ తిప్పుకోకుండా ప్రతి ఒక్కరు చూస్తారు. తప్పనిసరి చూడండి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఆ రోజు రాలేకపోయాను. చాలా షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నా. రియల్లీ వండర్ఫుల్ ఫిలిం. ఇంత గొప్ప సినిమా ఇంత బడ్జెట్లో తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆర్టిస్టులను పక్కన పెడితే మిగతా సినిమా అంతా గ్రేటెస్ట్ మ్యాగ్నిఫిషెంట్ ఫిలిం ఇది. ఇంతకుముందు ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో కొన్ని సినిమాలు వచ్చినాయి, వాటికన్నా గొప్ప సినిమా ఇది. గొప్ప దర్శకుడు, గొప్ప కెమెరామెన్, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ కలిసి తీసిన ఒక మంచి సముద్రం బ్యాక్ డ్రాప్లో ఉన్న ఒక మంచి నేటివిటీ పిక్చర్ని చాలా కాలం తర్వాత చాలా గొప్పగా, ఎమోషనల్గా, చాలా ఉద్విగ్నంగా చూసిన సినిమా. ప్రతి ఆర్టిస్టు దీంట్లో ఉన్న హీరో పక్కన అతని స్నేహితుడు, హీరో భారీగా చేసిన అమ్మాయి, వాళ్ళందరి యాక్టింగ్ చూసిన తర్వాత చాలామంది పెద్ద ఆర్టిస్టులు చూసి కొంచెం కృత్రిమంగా ఉంటున్నాయేమో, న్యాచురల్గా ఉండలేదేమో. పెద్ద హీరోలకి చూసి ఒకే రకమైన గెస్చర్స్, ఒకే రకమైన బాడీ లాంగ్వేజ్, అవన్నీ చూసి ఈ సినిమా చూసిన తర్వాత ఇంత ఫ్రెష్గా, ఇంత గొప్పగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా త్రూఅవుట్ ఇంటర్వల్ తర్వాత నాకు ఒంట్లో బాగలేదు, వెళ్ళిపోదాం అనుకున్నా. అయితే ఇంటర్వల్ తర్వాతే చూడండి అని చెప్పి ప్రభు గట్టిగా మాట్లాడితే
చూసా, మిస్ అయ్యేవాడిని, వెళ్ళిపోవడం కూడా తప్పు చేసిన వాడిని అయ్యేవాడిని. చాలా గొప్పగా చివరిదాకా చాలా బ్రహ్మాండంగా తీశారు. ఈ సినిమాని పెద్ద 300-400 కోట్లు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని పెద్ద పెద్ద పిక్చర్లు, ఆ కథ ఏంటో తెలియట్లేదు, ఆ సినిమా ఏంటో తెలియట్లేదు, అటువంటి సినిమాలు 1000 కోట్లు 2000 కోట్లు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయో ఏంటో తెలియదు. ఈ మధ్య అట్లాంటి పిక్చర్లు చాలా వచ్చినాయి. కానీ ఈ పిక్చర్ ఆ 1000 కోట్లు చేస్తే నిజంగా చాలా సంతోషిస్తా. అంత గొప్పగా తీశారు. ఆర్టిస్టులు బహుశా థియేటర్కి రప్పించడానికి ఉపయోగపడతారేమో, కానీ థియేటర్కి అంటూ రావటం అంటూ జరిగితే డెఫినెట్గా ఈ సినిమా ఏ పెద్ద సినిమాకనే తక్కువ చేయదు. అందుకని నా పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ, నా తోటి ప్రొడ్యూసర్లు ఇంక్లూడింగ్ మీ హీరోలు అందరూ కొద్దిగా టైం స్పేర్ చేసి దీన్ని వీలైనంత వరకు జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీరు తీసుకుని ఈ పిక్చర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ చేయాల్సిన బాధ్యత మీది. ప్రేక్షకుల కన్నా ప్రేక్షకులు చూస్తే డెఫినెట్గా ఇది మంచి సినిమా అని ఒప్పుకుంటారు. అటువంటి సినిమా తీసిన ప్రొడ్యూసర్ మా రాంబాబు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సినిమా ప్రొడ్యూసర్ అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈయన నిజంగా పులిలాగానే ఈ సినిమాని తీశాడు. పులి ఎంత గాండ్రిస్తుందో అంత గొప్పగానే తీశాడు. దాంట్లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ని పులుల్లాగానే తయారు చేశాడు. పులులన్నీ గాండ్రించి ఈ పల్లెటూళ్ళలో ఉండే ఈ దరిద్రపు మనుషులందరినీ ఎలా రూపుమాపాలో తీసిన సినిమా. నిజంగా గ్రేట్ టెక్నీషియన్. భవిష్యత్తులో కూడా చాలా గొప్ప గొప్ప సినిమాలు తీయాలి. మీరు కూడా ఇప్పుడు తీసే 100 కోట్లు 500 కోట్ల సినిమాలు తీయొద్దు, ఇట్లాంటి సినిమాలు తీయండి. పర్వాలేదు, దెబ్బతినొచ్చు, మంచి టేస్ట్ఫుల్ సినిమా తీయండి. డెఫినెట్గా వీళ్ళందరినీ ఎంతైనా ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్గా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంత జ్వరంలో కూడా మీరు ఎంత చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కేఎస్ రామారావు గారు అంటే ఒక అగ్రశీల నిర్మాత మా ప్రివ్యూ షోకి వచ్చి మమ్మల్ని అభినందించి నిజంగా సినిమా ఆయనకు నచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన అభినందనలు నిజంగా మా యూనిట్కి మా రేవు సినిమాకి పెద్ద సక్సెస్గా పెద్ద శుభసూచకంగా ఆశీస్సులుగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పర్టికులర్గా మెగాస్టార్ గారి బర్త్డే నాడు ఈ సినిమా చూడటం నిజంగా గొప్ప విషయం. ఆయన పూనుకుంటే ఇట్లాంటివి జనాన్ని రప్పించగలరు. ఆయన బహుశా రేపు ఊర్లో ఉండొచ్చు, ఆయన బహుశా తిరుపతిలో ఉన్నట్టుగా ఉంది. రేపు డెఫినెట్గా ఉంటారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్ళింది. చాలా చక్కగా తీశారు. అందరూ కూడా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు. న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంది. ఎవరెవరి పరిధిలో ఎలా యాక్టింగ్ చేయాలి, నిజంగా వీళ్ళు చేపలు పట్టే వాళ్ళ అన్న రీతిన చేశారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆర్టిస్ట్. చాలా చక్కగా చేశారు. ఫైట్స్ కానీ వాటర్లో నిజంగా అక్కడ కాకినాడ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ నడబడి కానీ వాళ్ళు అందిపుచ్చుకున్నట్టుగా చేశారు. చాలా చక్కగా చేశారు. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా మా అందరిని అలా కూర్చోబెట్టి చూస్తూనే ఉన్నాము. సో చాలా చక్కగా ఉంది సినిమా. చిన్న సినిమా అనకుండా ఈ సినిమాని ఆదరించి ప్రొడ్యూసర్కి మరి యాక్టర్స్ ఒక్కరికి మించి ఒకరు చేశారు. సో విలన్స్ కానీ తర్వాత హీరోగా ఇద్దరు చేశారు. వాళ్ళు కూడా అందరూ వారికి న్యాయం చేశారు పాత్రలకి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ రేవు టీమ్. కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా సక్సెస్ రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అశ్విని దత్ వైజయంతి మూవీస్ 50 గోల్డెన్ ఇయర్స్ ని సెలబ్రేట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 20న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇంద్రా మూవీని గ్రాండ్ రిలీజ్ చేశారు. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంద్రా 2002లో జూలై 24న విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు అత్యధిక వసూలు సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. చిరంజీవి సరసన ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ గురించి నిర్మాత అశ్విని దత్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నా లైఫ్ అనేదే ఇంద్ర సినిమా అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఉదాహరణకి కాలం మారిపోతుంటుంది, తరాలు మారిపోతాయి, కానీ ఏ ఒక్కరో మాత్రమే కాలానికి ఎదురేది
తరాలని అధిగమించి తరాలను దాటి శాశ్వతంగా నిలిచి పోరాడతారు. అలాంటి వ్యక్తే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనతో ఈ చిత్రం నిర్మించడం నా అదృష్టం. చిరంజీవి గారిని ఎక్కడో ఇంత అదృష్టవంతుడిని విడిచిపట్టుకోవటం అనేది నా వల్లే అయ్యింది అనుకుంటాను నేను. థ్యాంక్స్ చిరంజీవి గారు. తొందరలో మీతో 5వ చిత్రం కూడా నిర్మిస్తాను. అది నేను శాశ్వతంగా మాటిస్తాను. దర్శకుడు బి గోపాల్ నాకు తమ్ముడు లాంటాడు. ఒక చిత్రం పనిచేసాం, ఆ తర్వాత మళ్ళా ఈ చిత్రాన్ని తనే డైరెక్ట్ చేయమని నేను అడిగితే తప్పకుండా సార్ నాకు అంత అదృష్టం అని వచ్చి చేశాడు. మణిశర్మ నేనే మ్యూజిక్ డైరెక్టింగ్ చేసింది. అది దాదాపు 16 సినిమాలు నాన్ స్టాప్గా మ్యూజిక్ చేశాడు. ఒక దాని మించి ఒకటి చేశాడు. అతను కూడా మరవలేను. ఏంటో నాకు అసలు ఇవాళే తెల్లవారిందా ఏంటి పోస్టర్స్ గెస్టర్స్ అంతా హడావిడి, ఎక్కడికెక్కడ రికార్డులు వస్తాయి అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇది గొప్ప అవకాశం నిర్మాతగా నాకు. ఇప్పుడు సినిమా చూసేవాళ్ళంతా యంగర్ జనరేషన్ ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సమర్పించిన సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. రావు రమేష్ కథానాయకుడు, లక్ష్మణ్ కార్య దర్శకుడు, బుజ్జిరాయుడు పెంచాల, మోహన్ కార్య నిర్మాతలు. రావు రమేష్ సరసన ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా నటించారు. ఆగస్టు 23న ఈ చిత్రం విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను చిత్ర యూనిట్ స్పెషల్ చిట్ చాట్ చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు యాక్చువల్లీ ఇంతవరకు మీరు ఎప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా చూసుంటారు. ఇది మా బాధ్యత. మేము థ్యాంక్స్ గివింగ్ చెప్పుకోవాలి మా మారుతి నగర్ సుబ్రహ్మణ్యంకి, రావు రమేష్ గారికి. మమ్మల్ని నమ్మి మాతో ఈ సినిమా చేశారు. సో నేను ఒక డైరెక్టర్గా ఈ సినిమాని మొదలుపెట్టిన PBR సినిమాస్ ప్రసాద్ గారు, రిషి గారు అండ్ బుజ్జి గారు, వీళ్ళందరి సమక్షంలో నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాలి ప్రొడ్యూసర్స్కి, PBRకి, నీకు అలాంటి స్క్రిప్ట్, అలాగే సపోర్ట్ చేసిన మీ అన్నయ్య లక్ష్మణ్, మోహన్ గారి ఆయన కూడా జంప్ ఇన్ అయ్యారు సపోర్ట్కి. అందరూ కాన్ఫిడెన్స్తో ఎంటర్ అయ్యారు. స్క్రిప్ట్ చాలా బాగా జరిగింది. యూ కెన్ స్టార్ట్ సమ్ క్వశ్చన్స్. బ్యూటిఫుల్ జర్నీ సార్. అంతా మీది అంతా ఉన్నాయి సార్. అంతా ఎప్పుడన్నా ఈ మధ్యకాలంలో OTTలు ఇవన్నీ బాగా డెవలప్ అయినప్పుడు ఫుల్ లెంత్ రాలేదా సార్? వస్తుంది అనుకున్నారు సార్. అంటే అది అంటే ఉంటుంది కదా సార్, ఫుల్ లెంత్ పడాలి అని. ఫుల్ లెంత్ కోసం 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే మాలాంటివి అన్నీ యాక్సెప్ట్ చేసి అన్ని రోల్స్ మనం యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్. ఏ ఇమోషన్ వస్తాయి మనలాంటి వాళ్ళని వాడుకోవట్లేదు ఏంటి? నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మరాఠీలో, కేరళ, మలయాళంలో, తమిళ్లో అయితే చేస్తారు. మనతో చిన్న బడ్జెట్ కదా, దీంతో చెప్తే బాగుంటుంది కదా. మనలాంటి వాళ్ళని ఏదో డ్యూటీ చేసినట్టు వర్క్ చేసి మంచి క్యారెక్టర్స్ చేసాం, అదే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. బట్ స్టిల్ ఫుల్ లెంత్ చేయాలి, కథ మన చుట్టూ తిరగాలి డెఫినెట్గా కోరుకుంది. ఆ టైం అప్పుడు నువ్వు వచ్చావు చెప్తే, బాబు ఎవరు ప్రొడ్యూసర్స్ అంటే ఇలా PBR ముగ్గురు, ప్రసాద్ గారు, బుజ్జి గారు, రిషి గారు కలిసి చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు నేను చాలా వెయిటింగ్లో ఉన్నప్పుడు వచ్చింది ఈ ప్రాజెక్ట్, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఎదురు చూస్తాం. ఇట్స్ నాట్ లైక్ అనదర్ క్యారెక్టర్, అనదర్ సినిమా ఫర్ మీ. వెయిట్ చేస్తాం, అప్పుడు వచ్చింది. ఏంటాను వాళ్ళని అడగాలి ఇక్కడ. చెప్పండి సార్, మీరు చెప్పండి. అంటే యాదృచ్ఛికం అని మనం చాలాసార్లు వాడతాం సార్ రమేష్ గారు, లక్ష్మణ్. అంటే ఎప్పుడు ఒక ఛానల్లో ఒక సందర్భంలో మనం కలిసినప్పుడు చాలా క్యాజువల్గా ఆయన అంటే సీరియస్ ఇంటర్వ్యూలో, సార్ మీకోసం క్యారెక్టర్లు ప్రత్యేకంగా రాసుకుంటున్నారు, ఆ స్థాయికి ఎప్పుడో వచ్చేసారు మీరు, మిమ్మల్ని ప్రధాన క్యారెక్టర్గా పెట్టి వస్తే మీరు చేస్తారా అని నేను చాలా క్యాజువల్గా అడిగా లక్ష్మణ్. సార్కి గుర్తుండే ఉంటుంది సార్, ఇది 2017 సందర్భంలో.
ఎవరు అంటే మన్నీ పెట్టి రాస్తారండి, మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి చేస్తాం అన్నారు సార్. అది తిరిగి ఇన్నేళ్ల తర్వాత మేము ఏదో ఒక ప్యాషన్తో, మేము ముగ్గురు డిఫరెంట్ లైన్స్ ఆఫ్ వర్క్లో ఉన్నాం మేము, బట్ ఏదో ప్యాషన్ కలిపి ఒక సినిమా తీయాలి అని, ఆ సినిమా కొత్తగా ఏదో చేయాలనుకోవడం, దానికి మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే స్క్రిప్ట్తో మా లక్ష్మణ్ నాకు ఎలా దొరికాడంటే, తవ్వుతుంటే ఒక మైండ్ దొరుకుతుంది కదా సార్. చెప్పినట్టు ఎవరన్నా తీయచ్చు కదా అని మీరు వెళ్తే మీ రూపంలోనే లేదు రావడం అనేది అసలు అది నిజంగానే యాదృచ్ఛికం సార్. జస్ట్ అంటే తెలీదు ఆ సమయానికి మీరేంటి క్వశ్చన్స్ అడిగారు అంతే కదా సార్. అది రోజు పీవీఆర్ సినిమాస్ అని ఒక మొదలు పెడతామని అందులో మా హీరో రావు రమేష్ గారిని పెట్టి బ్రహ్మాండమైన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా సార్. ఇక్కడ లక్ష్మణ్ అంటే చాలా కథలు వింటున్నాం సార్, వింటున్నాము. ఒక టైంలో ఏంటో ఏం అర్థం కావట్లా, మేము కొత్త ఎలాంటి కథ తీయాలి అని తెలియదు. టీంకి మీరు వినండి అని చెప్పినప్పుడు స్క్రిప్ట్ వచ్చింది సార్. ఫస్ట్ టైం సినాప్సిస్, స్క్రిప్ట్ కూడా కాదు, సినాప్సిస్ చూసి అయిపోయాను, ఏదో బాగుంది ఇక్కడ అని. వెంటనే లక్ష్మణ్ గారు రావడము. సో నాకు ఎందుకు గోల్డ్ మ్యాన్ అన్నానంటే, మనం తవ్వుతాం సార్, తవ్వి ఎక్కడో బుక్లో చదివా, ఇంకొక 10 అడుగుల్లో గోల్డ్ పడుతుంది అనగాట ఆపేసి వెళ్ళిపోతే తర్వాత ఎవడికి దొరుకుతుంది అది. అయితే నేనేం చేశానంటే ఆపలా, ఇంకా తవ్వుదాం అన్నప్పుడు నాకు లక్ష్మణ్ రూపంలో మీరు దొరికారు సార్ నాకు. సో మా ముగ్గురు తరపు నుంచి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒక ప్రొడ్యూసర్స్ వచ్చారు, కొత్త ప్రొడ్యూసర్స్, అండ్ లక్ష్మణ్ గారు ఆల్రెడీ అంతకుముందు సినిమాలు చేశారు, ఒక కొత్త కథ వచ్చారు, మీరా అసలు శిఖరం మీద ఉన్నారు. ఏం లేదంటే అది లేదు సార్, అంటే లెట్ మీ ఐ నో యు ఆర్ హంబుల్, కానీ రిస్క్ కదా సార్. అంటే ఇది చేస్తున్నాను, మొదలు పెడుతున్నాను అంటే దట్స్ వై థ్యాంక్ యూ సార్. అంటే మా ముగ్గురు వైపు నుంచి బిజు గారు కూడా. ఇప్పుడు నాకు గుర్తుంది, మనం స్క్రిప్ట్ అయ్యాక ఎవరు దీనికంటే నువ్వు చెప్పిన సార్ రావు రమేష్ గారు అయితే ఇదిగో ఈ సీన్ ఇలా అని నాకు చెప్తే, ఒక ఆలయంలో సార్ ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠించేసి పూజ చేశాక ఇక ఎలా అయితే మార్పు ఉండదో, మా మెదడులో సుబ్రహ్మణ్యం అంటే రావు రమేషే అని ప్రతిష్ఠించేశాడు సార్ లక్ష్మణ్. ఇంకా మిగతా లెక్కలు ఇవన్నీ ఇంకేం కనిపించట్లా. సో దాని గురించి లక్ష్మణ్ అంటే వై యు ఆర్ సో షూర్ అబౌట్ రావు రమేష్ గారు? యాక్చువల్లీ సార్ మనం స్టోరీ అనుకున్నాం సార్, బ్రీఫ్లో బాగా అందరూ ఎగ్జైట్ అయిన సీన్ ఏంటంటే బ్యాంక్ సీన్ సార్. బ్యాంక్ సీన్లో టక్కన లేచి సార్, అది బేసిక్ నెరేషన్లో ఉన్నప్పటి నుంచి ఉంది సార్. అది ఎవరికి నెరేషన్ ఇచ్చినా సరే అక్కడికి వచ్చేసరికి ఎవరు అనుకుంటున్నారో అంటారు సార్. ఆబ్వియస్లీ ఎవరు ఇలా రావు రమేష్ గారు అనుకుంటారు, కనెక్టెడ్ అంటే ఊహించుకునేసారు. ఓకే, ఈ ఒక్క సీను ఆయన చేసి అద్దరిపోద్ది, అసలు పగలబడి నవ్వేస్తారు అనేసి. ఎడిట్లో చూసినప్పుడు, సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడు సార్, అంటే నేను చాలా ఎమోషన్స్ చాలా సందర్భాలు ఫీల్ అయ్యి చెప్తా, బట్ మాది కాదు అని లేచినప్పుడు ఎంత పగలబడి నవ్వుతామంటే, అంటే షూటింగ్లో చూసి నాకు వచ్చింది మనం చూసినప్పుడు సార్, ఎడిట్లో చూసినప్పుడు కూడా లేరియస్గా. అండ్ మీరు చెప్పండి సార్, అంటే లక్ష్మణ్ మీకు స్క్రిప్ట్ చెప్పి కథ నరేట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్, అంటే మీరు ఎక్సైట్ అయిన పాయింట్ ఏదో ఉంటుంది కదా మొత్తం సుబ్రహ్మణ్యం క్యారెక్టర్? ఫస్ట్ ఎగ్జైటింగ్ పాయింట్ ఆయన ఎప్పుడు చెప్పేది నేను చాలా ఎగ్జైటింగ్ పాయింట్ ఫస్ట్ లైన్తోనే, అంటే అతను అనుభవం వల్ల వచ్చిందా ఏంటో, మనం ఎవరికి కథ చెప్పినా నాట్ ఓన్లీ మీ, ఒక ఫస్ట్ మనం చెప్పేదానికే అతను హుక్ అయి వినాలి అన్న ఇది ఉంటుందంటే జీవితంలో అనుభవం ఫస్ట్ చెప్పడం అదే. అంటే అంతకుముందేవో కథలు మీకు వచ్చి ఉంటాయి, వినుంటారు, కానీ లక్ష్మణ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ తీసుకుని మీకు నరేట్ చేసినప్పుడు సార్ ఏదో పాయింట్ మిమ్మల్ని ఖచ్చితంగా ఎస్ దిస్ ఈస్ ద స్క్రిప్ట్ అని ఎక్సైట్ చేసి ఉండాలి సార్. సో అదొక్కసారి షేర్ చేసుకుంటారు. వాడు చెప్పే విధానంలోనే తను చెప్పాడు మన ఇంటర్వ్యూలో, జీవితంలో కష్టాలు వస్తే జీవితం అవుతుంది, కష్టాలు వస్తే కామెడీ అవుతుంది. అది పక్కువని నేను ఎగ్జైట్ అయ్యాను కదా అక్కడ. అంటే కథ చెప్పడానికన్నా ముందు ఒక లైన్కి ఒకళ్ళ మీద ఇంట్రెస్ట్ కలిగితే, ఒక విషయం మీద మనకి ఇంట్రెస్ట్ కలగాలి. అది అతనికి అనుభవంలో వచ్చిందో ఏంటో, ముందు బిఫోర్ స్టార్టింగ్ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ముందు ఒకళ్ళని ఇంట్రెస్ట్ కలిగించాలి. అది మన మైండ్ అప్పుడు ప్రిపేర్ అవుతుంది వినడానికి, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. కష్టాలు వస్తే కామెడీ, బికాస్ కామెడీ కమ్స్ ఫ్రమ్ ద జెనిత్ ఆఫ్ ట్రాజడీ అని మన ఇంగ్లీష్ అంటాం. అది మనోడు 100% అది ఆ మాట అనడానికి, ఆ ఒక్క కష్టాలు కామెడీ అంటే ఏం చూపిస్తావు నువ్వు, కమన్ టెల్ మీ అన్న ఒక ఇంట్రెస్ట్ మనకు కలుగుద్ది. దానికి చాలా అతను అనుభవం ఉంటే కానీ అది రాయలేము. ఫస్ట్ నేను ఆ లైన్కి పడిపోయానండి. ఆ తర్వాత గెటింగ్ ఇన్ టు ద స్క్రిప్ట్ సీన్ బై సీన్ ఒక పెక్యూలియర్ రన్. ఆ రన్ ఎలా అంటే
ఈ సీన్ కట్ అయినట్టు ఉండదు, అలా సీన్ అంటే సరే ఇదంతా ఒకటే సీన్ సార్ అంటాడు. బట్ ఇందులో బిట్ 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 ఉంటాయి, కానీ బిట్ బిట్ బిట్లా ఉండదు, సీమ్లెస్ కటింగ్లా ఉంటుంది, సీమ్లెస్ ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లోకి మ్యాజికల్ ఫ్లో, అది ఒక దారిలో వస్తేనే రాయగలం, కానీ కూరుండి ఒక మనం ఇన్కల్కేట్ చేసి లోపల ఒక్కొక్క దాన్ని దూరిస్తే రాదు. ఆ స్క్రీన్ ప్లే ఒక్కొక్క ఐటెంని మనం దూర్చలేము, దూరిస్తే అది ఏమనాలి ఫోర్స్డ్, కృత్రిమంగా లోపలికి ఏదో పెట్టినట్టు ఉంటాయి. కామెడీ కోసం ఒకటి చేయాలి, కామెడీ కోసం ఇది ఈ సీన్ కామెడీ వచ్చింది కదా దీనికన్నా ఇంకా కామెడీగా అంతేనా అని చేయాలి అని ఒక ఫోర్స్డ్ వస్తుంది చూసారా, నాకు అది అనిపించింది. సార్ అంటే మీరు షూటింగ్ అయినప్పుడు ప్రతిసారి మేము కలిసినప్పుడు దేవన్ ఏదైతే ఎక్సైట్మెంట్ లక్ష్మణ్ సార్, అదే ఎక్సైట్మెంట్ ముఖస్థుతికి 1-2 సార్లు చెప్తాం సార్, కానీ మీరు ఆ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్లో ఒదిగిపోయిన తీరు, మీరు ఎంజాయ్ చేస్తున్న తీరు, మీరు వచ్చి చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తూ కొంతసేపు సినిమా చూసినట్టు చూస్తే వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు కట్ చెప్పాడు అనిపించేది సార్, బాగుంది ఇంకా కావాలి. కొన్ని సీన్లు అంటే నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు, డైరెక్టర్ గారు పర్మిషన్ లేకుండా, బట్ స్టిల్ లక్ష్మణ్ ఇంకొంచెం ఇక్కడ సార్ది ఇంకా కావాలంటే అందులో మోతాదు మించి వస్తే మందు ఔషధం కూడా ఇదైపోతుందని ఇంకా కావాలి అనిపిస్తుంది అంటే ఉన్నది బాగుందనే కదా. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరఖ్ వివాహం గురువారం రాత్రి కర్ణాటకలోని కూర్గులో ఘనంగా జరిగింది. కూర్గులోని ఓ రిసార్ట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులైన మిత్రుల సమక్షంలో వీరి వివాహ వేడుకలు జరిగాయి. కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ వివాహ వేడుకల ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సినీ ప్రియులు, చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు చేస్తున్నారు. రాజావారు రాణిగారు సినిమాలో కలిసి నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే పరస్పరం ఇష్టపడ్డారు. పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ ఖాలో నటిస్తున్నారు. ఈ త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema